నమస్తే. టీవీ8 విశ్లేషణకు స్వాగతం. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఈ విశ్లేషణ నచ్చినా నచ్చకపోయినా కామెంట్ చేయండి. ఈరోజు మన విశ్లేషణకి వెళ్తే మెగా ఫ్యామిలీని మత వివాదాల్లోకి లాగుతున్నారా అనిపించే విధంగా ఈ ఇటీవల జరిగినటువంటి ఒక విషయాన్ని మనం చర్చించుకోవాలి. విశ్లేషణలోకి వెళ్తే మెగాస్టార్ చిరంజీవి కొడుకు మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నిన్న కడప దర్గాకి అయ్యప్ప మాల దీక్షతో వెళ్ళటమే ఈ వివాదాలకు కారణం. ఆయన తన స్నేహితుడైనటువంటి ఏఆర్ రెహమాన్ కోరిక మేరకు తమ డైరెక్టర్ అయినటువంటి బుచ్చిబాబుని తీసుకొని కొత్త సినిమాకు సంబంధించినటువంటి ఒక మొక్కుబడిగా కడప దర్గాను సందర్శించాడు. కడప దర్గాని చాలామంది సందర్శించారు. అది ఎప్పుడు వివాదం కాల. చిరంజీవి కొడుకు అయ్యప్ప మాలలో సందర్శించడమే పెద్ద ప్రమాదంలాగా కనిపిస్తూ ఉంది. వెంటనే కొంతమంది మాత్రమే హిందూ సంఘాల పేరుతోటి, అదేవిధంగా అయ్యప్ప కార్యాచరణ సమితి, అయ్యప్ప ఐక్య కార్యాచరణ సమితి, అయ్యప్ప భజన సంఘాల పేరుతోటి కొంతమంది వ్యక్తులు ఇష్టం వచ్చినట్టు ప్రేరేపణ పెడుతున్నారు. రామ్ చరణ్ చేసిన తప్పేందండి? రామ్ చరణ్ చేసిన తప్పేంది? అయ్యప్ప దీక్షలో ఉండి దర్గాను సందర్శించకూడదా? అసలు ఈ సోకాళ్ళు అయ్యప్ప సంఘాలు, అయ్యప్ప భజన సంఘాలు అనే వాళ్ళకి అయ్యప్ప తత్వం తెలుసా? అయ్యప్ప దీక్ష నియమాలు తెలుసా? అయ్యప్ప దీక్షలో ఉన్నవాళ్ళు గురుతత్వాన్ని ఎక్కువగా ప్రేమించాలి. తల్లి తండ్రి తర్వాత గురువుకి ప్రాధాన్యత సంతరించుకున్నదే అయ్యప్ప మాలా విధానం. గురువుతోటి ఇరుముడి కట్టించుకున్న తర్వాత అయ్యప్ప దర్శనానికి వెళ్తూ ఫస్ట్గా మనం ముందుగా చేరేది ఎరిమేలిలో పేటతుల్లి ఆడిన తర్వాత ప్రతి ఒక్క అయ్యప్ప మాల దీక్షాపరుడు దేన్ని సందర్శిస్తారండి? వావర స్వామి దర్గాని సందర్శిస్తాడు. వావర స్వామి దర్గాని సందర్శించి అక్కడ దర్శనం చేసుకున్న తర్వాతే అయ్యప్ప దర్శనం మనకు అవుతుంది. ఇది అయ్యప్ప నియమంలో మనకు ఉన్నటువంటిది. అక్కడ మా దీక్షాపరులైనటువంటి భక్తులందరూ వావర స్వామి దర్గాని మసీదును సందర్శించే తప్పులేదు. కానీ రామ్ చరణ్ మాలలో ఒక కడప దర్గాని సందర్శిస్తే తప్పు వచ్చింది. అయ్యప్ప దీక్షాపరులు, అయ్యప్ప దీక్ష నియమాలు తెలిసిన వారు ఎవరు దీన్ని ప్రశ్నించట్లేదు. కొంతమంది మీడియా, సోకాల్డ్ కొంత వ్యతిరేకంగా ఉన్న మీడియా, అదేవిధంగా ఇలాంటి కాంట్రవర్షియల్ మనుషుల్ని అన్ని తెలిసిన వాళ్ళలాగా మాట్లాడే వాళ్ళు కొంతమందిని పెట్టుకొని తెలుగు ప్రజలు ఆ మెగా ఫ్యామిలీ మీద ఒక విషయాన్ని క్రియేట్ చేసే విధంగా ఈ విషయాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి అయ్యప్ప దీక్షలో ఉన్న వాళ్ళు దర్గాను సందర్శిస్తే తప్పు లేదు. ఎందుకంటే సాక్షాత్తు అయ్యప్ప స్వామి తన మిత్రుడైన వావర్ని దర్గాలో సందర్శించి నా దగ్గరికి వస్తేనే మీకు దీక్షాఫలితం ఉంటుందని చెప్పినటువంటి సందర్భాన్ని మన అయ్యప్ప నియమావళిలో ఒక భాగంగా మనం చూస్తున్నప్పుడు రామ్ చరణ్ దర్గాను సందర్శిస్తే తప్పేంది? మీకు మత వివాదాలు కల్పించుకొని అభివృద్ధిని కుంటుపరుచుకోకుండా అభివృద్ధి గురించి రాష్ట్రం అప్పుల పాలై ఉంది. ఇలాంటి పరిస్థితులు కాకుండా రామ్ చరణ్ దర్గాకి వెళ్ళాడు. అసలు రామ్ చరణ్ దర్గాకి వెళ్తే ఎంతరామున ఉవ్వెత్తున ఎగసిపడుతున్నారు మీడియాలో. రాజకీయ నాయకులు క్రిస్మస్ సీజన్లో చర్చలు సందర్శిస్తారు మాల వేసుకొని, వాళ్ళని ఎవరు ప్రశ్నిస్తున్నారు? అదేవిధంగా చాలామంది ఇఫ్తార్ విందులు పెడుతున్నారు, వాళ్ళని ఎవరు ప్రశ్నిస్తున్నారు? చాలా తప్పండి. అసలు మీకు తెలుసో తెలీదో కడప దర్గాని సందర్శించినటువంటి గొప్ప వాళ్ళు ఎవరు నాకు చెప్పండి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాలు అంటే రామ్ చరణ్ మెగా ఫ్యామిలీ వెళ్తేనే తప్పైందా? ఇంకా ఎవరిలో తప్పు కదా? రకరకాల ప్రశ్నలు, రకరకాల అసలు ఏదో ఈ హైందవ జాతికి ముప్పు వాటిల్లినట్టుగా ఏంది ఈ వివాదాలు? కాబట్టి ఇలాంటి విచ్ఛిన్నకరమైనటువంటి సమాజాన్ని విచ్ఛిన్నం చేసే అంశాలను పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ పురోగతి కోసం ఇలాంటి ఉద్యమాలు చేస్తే బాగుంటుంది. ఎన్నో రకాల పోలవరం గురించి దారుణంగా మోసాలు జరుగుతూ ఉన్నాయి. గత ప్రభుత్వాలు, అంతకుముందు ప్రభుత్వాలు, ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వాలు అబద్ధాలు. విశాఖ స్టీల్ ప్లాంట్ వెళ్ళిపోతూ ఉంది, ప్రశ్నించే వాళ్ళు లేడు. ఆంధ్రప్రదేశ్కి
ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాలు కానీ మీడియా కానీ లేదు. విశాఖ ఉక్కు వెళ్ళిపోతా ఉంది, ప్రశ్నించేవాడు లేడు. ప్రత్యేక హోదా నిలువున మోసం చేస్తుంది, అడిగేవాడు లేడు. పాలకులు అబద్ధాలు చెప్పి అధికారాల్లోకి వస్తున్నారు. గత ప్రభుత్వంలో అభివృద్ధి లేదు, ఈ ప్రభుత్వంలో వాగ్దానాలు నెరవేర్చింది లేదు. ఏం జరుగుతుంది? వీటి గురించి ప్రశ్నించకుండా రామ్ చరణ్ దర్గాకి వెళ్ళాడు, జూనియర్ ఎన్టీఆర్ చర్చికి వెళ్ళాడు. మనోభావాలు దెబ్బతిన్నాయి. ఏం మనోభావాలు? ఇందాక ఒక ఆయన లాయర్లు నలుగురు మాట్లాడుతున్నారు, పెద్దలు. అయ్యప్ప మాల దీక్షలో ఉన్నవాళ్ళు అయ్యప్ప దీక్ష వస్త్రాలని ధరించాలి, ఆయన సూట్ వేసుకొని మాట్లాడుతున్నాడు. మరి అదే నియమం ఆలోచించుకోవాలి. ప్రతిదానికి మెగా ఫ్యామిలీ ఒకటి అర్థంలా ఉందని కళ్ళు మూసుకుని రాళ్ళలాగా ఇసిరేస్తే అయిపోద్ది అనుకోమాకండి. కబడ్డార్, అయ్యప్ప దీక్ష నియమాలు తెలుసుకొని మాట్లాడండి. విచ్ఛిన్నకరమైనటువంటి శక్తులుగా తయారై హైందవులను విలలుగా చూపించేటువంటి, హైందవ తత్వాన్ని విలనిజంగా చూపించేటువంటి ప్రయత్నం చేయమాకండి దయచేసి. కాబట్టి అయ్యప్ప దీక్షలో ఉన్నటువంటి రామ్ చరణ్ దర్గాని సందర్శించడం తప్పు కాదు. ఎందుకంటే అయ్యప్ప మాల విధానంలోనే వామన స్వామి దర్గాని సందర్శించమని ఉంది. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇది తప్పు కాదని తెలియజేసుకుంటూ, మరి ఇలాంటి విచ్ఛిన్నకరమైనటువంటి విషయాలని పెచ్చరిల్లే విధంగా చేయొద్దని చెప్పి హిందువులని చెప్పుకొని విచ్ఛిన్నమైనటువంటి పేలాపనలు పేరుతున్న అందరికీ చెప్పుకుంటూ మరి మరొక విశేషంతో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.